కార్తీక మాసము రెండవ రోజు ఆచరించవలసిన విధి విధానములు. కార్తీక పురాణం రెండవ అధ్యాయం సోమవారం వ్రతం యొక్క మహిమ. ఈ కింది శ్లోకమును పఠించి మనము కార్తీక పురాణం రెండవ అధ్యాయమును ప్రారంభించవలెను. శ్లోకము: ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహారతిం త్రయస్థితాః తస్మై తారత్మనే మేధా దక్షిణామూర్తయే నమః. తరువాత జనకునికి వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు: జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసము నందు ఆచరించవలసిన విధి విధాన క్రమమును మాత్రమే తెలియచేసి తిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు. కావున కార్తీక మాసంలో సోమవార వ్రత విధానమును దాని మహిమను వివరించెదను, వినుము అని ఈ విధంగా చెప్పడం ఆరంభించాడు. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివునికి బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలెను. ఈ విధముగా నిష్ఠతో ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం అనురించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానమును చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయవలెను. అట్లా చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనమును పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనం కానీ ఏ విధమైన ఫలారము కానీ తీసుకోకుండాట మంచిది. ఈ విధంగా కార్తీక మాసం అందువచ్చు సోమవార వ్రతమును చేసినందువలన పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేరుస్తాడు.